హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ వెహికల్ వచ్చేసి టాటా టిగోర్ XT 1.05 లీటరు డీజిల్ ఇంజన్ సార్. సెకండ్ ఓనరు. 1,76,000 కిలోమీటర్ తిరిగింది సార్. వెహికల్ వచ్చేసి 2017 5వ నెల 9వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్. 2032 9వ నెల వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. డీజిల్ వెహికల్. ఒకసారి వెహికల్ అనేది బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోలో మొత్తం చూసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సార్. వెహికల్ వచ్చేసి టీఎస్ పాసింగ్ అండి. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, ఏపీ వాళ్ళకి పనిచేయదు సార్. వైట్ కలరు టాటా టిగోర్ XT 1.05 లీటరు డీజిల్ ఇంజన్ సార్. వెహికల్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉందండి. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సార్. వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్తో అయితే అవైలబుల్ ఉందండి. చూసుకోవచ్చు. ఒక్కసారి ఇంజన్ పొజిషన్ చూసుకోండి సార్. సార్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ లెగ్ చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది సార్. పవర్ జోన్ బ్యాటరీ ఉంది. బ్యానెట్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సార్, చూసుకోవచ్చు. చిన్న డెంట్ ఉంది. 1047 క్యూబిక్ కెపాసిటీ సార్. 1.05 లీటరు డీజిల్ ఇంజను. ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఒకసారి ఆన్ చేయండి. ఫ్రంట్ పొజిషన్ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు అండి. రేడియేటర్ కానీ ఏసీ కండెన్సర్ కానీ ఒరిజినల్ ఉంది సార్. ఏసీ ఆన్ చేసి కొద్దిగా రేస్ చేయండి. వెహికల్ వచ్చేసి డీజిల్లో 25+ అయితే మైలేజ్ ఉంటుంది సార్. టైర్ చెక్ చేసుకోవచ్చు. 0 కండిషన్లో ఉంది. బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్లు పడతాయి సార్. ఒక 2 టైర్లు అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి కంపెనీ గ్లాసే. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి 2018లో రీప్లేస్మెంట్ అయింది సార్, చూసుకోవచ్చు. డోర్లు కూడా చెక్ చేసుకోవచ్చు అండి. రైట్ సైడ్ పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయి సార్. విత్ కంపెనీ పంచింగ్సే ఉన్నాయి. ఎక్కడ డిస్టర్బ్ అయితే లేదు. రైట్ సైడ్ పిల్లర్ మాత్రమే చూపిస్తున్నాను. వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది సార్. ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సీట్ కవర్లు వచ్చేసి 100కు 80 నుంచి 90% సీట్ కవర్లు ఉన్నాయి. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా అవైలబుల్ ఉంది సార్, చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. స్క్రీన్ కూడా వేయడం జరిగింది. ఇది కూడా కంపెనీ గ్లాస్లో ఉన్నాయి. కాకపోతే క్వార్టర్ ఫ్యాన్లు చిన్న డిస్టర్బ్ అయింది సార్, చూసుకోవచ్చు. ఇదిను డిక్కీ పెయింట్ అయితే వేయించడం జరిగింది. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇటు కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. ఇటు కొద్దిగా వర్క్ అయింది సార్, వీడియోలో చెప్పలేదన్నది చూసుకోవాలి. వెనకాల సీట్ కవర్లు కూడా 100కు 80 నుంచి 90% సీట్ కవర్స్ ఉన్నాయి సార్. సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఈ టైర్ చూసుకున్నట్టయితే 100కి 50% టైర్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ రైట్ టైర్ చూసినట్టయితే డీజిల్ వెహికల్ సార్. ఇక్కడ చిన్న స్క్రూ వేసిర్రు బంపర్కు బ్యాక్ సైడ్. రివర్స్ కెమెరా ఉంది వెహికల్లో, కానీ అది వర్కింగ్లో లేదు ప్రజెంట్. ఇది కూడా కంపెనీ గ్లాస్ ఉంది. రూఫ్ అయినా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్. రీపెయింట్ కానీ డెంట్ పెయింట్ అయితే కాలేదండి. వెనకాల బంపర్కు స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా రస్ట్ అనేది ఫామ్ అయింది. ఈ సైడ్లో క్వార్టర్ ఫ్యానల్ పైన చిన్న వర్క్ అయింది, అది కూడా రస్ట్ అనేది ఫామ్ అయింది సార్, చూపిస్తున్నాను. డిక్కీ డోర్ వచ్చేసి కంపెనీది ఉంది సార్. డిక్కీ స్పేసియస్గా ఉంటుంది, చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ కూడా 100కు 40% అయితే స్టెప్నీ టైర్ అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన బాడీ కవర్ కూడా అవైలబుల్ ఉంది సార్. వెహికల్ ఒక టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది, ఇది ఒకటి పడుతుంది సార్. ఈ టైర్ కూడా 100కు 40% దగ్గరలో ఉంది. రైట్ సైడ్ క్వార్టర్ ఫ్యానల్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అక్కడ నుంచి ఈ డోర్ దాకా మొత్తం లైన్గా ఉంది సార్. కస్టమర్ వెహికల్ సార్, డైరెక్ట్ కస్టమర్ నుంచి వచ్చిన వెహికల్, సేల్ పర్పస్లో వచ్చింది. వీడియో తీయండి సార్, మొత్తం చేయించి తీసుకురండి అంటే
యాస్టీస్ ఎట్లుందో అట్లా తీసుకొచ్చిండు, చేస్తున్నాను సార్. దయచేసి తప్పుగా అనుకోవద్దు. చూసుకోవచ్చు సార్, రైట్ సైడ్ రేడ్ పిల్లర్ కూడా కంపెనీ పంచింగ్ పిల్లర్సే ఉన్నాయి సార్, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. ఈ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. టూ 2017 గ్లాసులే. ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క కోడింగ్ ఉంది సార్. డ్రైవర్ సైడ్ పిల్లర్లు వచ్చేసి ఒరిజినల్ ఉంది సార్, ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చు. ఎస్ నెంబర్ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి. మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చెక్ చేసుకోవచ్చండి. రీడింగ్ చూసినట్టయితే 1,76,128 కిలోమీటర్ అయితే ప్రజెంట్ డ్రివెన్ ఉందండి రీడింగ్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది సార్, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు వెహికల్లో. చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్. చూసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ అనేది హైట్ అడ్జస్ట్మెంట్ వీల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వెహికల్లో స్క్రీన్ ఉంది, ఏసీ మంచి చిల్డ్ ఉంది. చూసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా అయితే నీట్గానే ఉంది సార్. మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి సార్, 4 పవర్ విండోస్ ఉన్నాయి. వెనకాల కూడా వర్కింగ్లో ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. వెహికల్లో బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ ఉంది, 100 టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉందండి. వెహికల్లో స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది వెహికల్ యొక్క కండిషన్ సార్. వెహికల్లో టైర్లు వచ్చేసి వాంటింగ్ ఉన్నాయి సార్. వైట్ కలరు, డిక్కీ పైన రీపెయింట్ అయింది, క్వార్టర్ ఫైనల్ పైన రీపెయింట్ అయింది సార్. రైట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్ నుంచి లాస్ట్ క్వార్టర్ ఫైనల్ దాకా ఒక లైనింగ్ ఉంది, చూసుకోవచ్చు వీడియోలో. ఫ్రంట్ పొజిషన్ వచ్చేసి బంపర్ లిడ్స్ పెట్టి మిగతా అంత ఒరిజినల్ ఉంది సార్. టాటా టిగోర్ 1.05 లీటరు డీజిల్ ఇంజన్ సార్. 1,76,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ వచ్చేసి టీఎస్ రిజిస్ట్రేషన్ ఏపీఆర్లోకి పనిచేయదండి. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల దరూర్లో అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే 3,50,000 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. వెహికల్ వచ్చి చూసుకోండి, ఫైనల్ అనేది చేసుకోవచ్చు. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.